అక్యూజ్ ని ఢిల్లీలో అప్రిహెండ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు స్నాచింగ్ అఫెండర్స్, ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ, ఇంకొక అతను రోహిత్. వీళ్ళిద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్ళు అక్యూజ్. ప్రీవియస్ గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద 21 స్నాచింగ్ ఇమీడియట్ గా స్నాచింగ్ ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ ఈ స్నాచింగ్ కేసెస్ కి ఎఫర్ట్స్ కోసము 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 టీమ్స్ అవైలబుల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ఆధారంగా ఇద్దరి అక్యూజ్ని ఢిల్లీలో అప్రిహెండ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు స్నాచింగ్ అఫెండర్స్, ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ, ఇంకొక అతను రోహిత్. వీళ్ళిద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్ళు అక్యూజ్డ్. ప్రీవియస్గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద 21 స్నాచింగ్ అఫెన్సెస్ అండ్ ఈ రోహిత్ అనే అతని మీద 13 స్నాచింగ్ అఫెన్సెస్ ఢిల్లీ అండ్ మహారాష్ట్ర నాగ్పూర్లో కేసెస్ రిజిస్టర్ అయినాయి. అండ్ మన దగ్గర మన మల్కాజ్గిరి కమిషనరేట్ అండ్ హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో టోటల్ 9 కేసెస్ వీళ్ళ మీద ఉన్నాయి. ఆ రోజు జరిగిన 4 కేసెస్ కాకుండా ఇంకా ఇంతకుముందు కూడా 5 కేసెస్ వాళ్ళ మీద రిజిస్టర్ కావడం జరిగింది. ఈ మన ఎల్బీ నగర్ జోన్లో అయిన 3 స్నాచింగ్ కేసెస్లో కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కావడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరినీ ఇవాళ అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా గుడ్ వర్క్ చేసిన మన చైతన్యపురి పోలీస్ SHO సైదులు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు బైక్ల మీద వెళ్ళి వాళ్ళని అబ్జర్వ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సస్పీషియస్గా వాళ్ళని చూడవలసి ఉంటాయి. అండ్ అట్లా ఏమైనా సస్పిషన్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డయల్ 100 చేసినా లేకపోతే నియర్ బై ఎవరున్నా కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కానీ బాగుంటుంది. ఇట్లాంటివి ప్రివెంట్ చేయొచ్చని పబ్లిక్ అప్పీల్ చేయడం జరుగుతుంది. మేము ఓపెన్ చేసి అక్కడ పంపిస్తాం. ఆల్రెడీ షీట్స్ ఉన్నాయి. మేడం వీళ్ళది ఆర్గనైజింగ్ గ్యాంగ్ లేకపోతే ఎట్లా మేడం వీళ్ళ అంటే వీళ్ళకి బాస్ ఉందా మేడం? వీళ్ళే బాసా? వీళ్ళకి ఏమైనా గ్యాంగ్ ఉందా మేడం? ఇంకా స్నాచింగ్ చేసుకోవడం ఇద్దరు డెలివరీ బాయ్స్, ఇద్దరు ఫ్రెండ్స్. డెలివరీ ఈ స్విగ్గీ జొమాటో హర్యానా స్టేట్ హర్యానా ఢిల్లీ మన హైదరాబాద్. మేడం ప్రివియస్ కేసు ఏమైంది మేడం? 70 లక్షలు రికవర్ అయిందా? ఈ కేసు తర్వాత